హార్ట్ ఫ్రెండ్, నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావని నాకు తెలుసు. నువ్వు ఈ స్టేజ్ మీదకి వచ్చి నీ నేస్తాన్ని అని చెప్పి ఆ రోజు నువ్వు నాతో చెప్పిన మాటల్ని మళ్ళీ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఆ మాట చెప్పాక నా మనసులో మాటని అందరి సమక్షంలో చెప్తాను. ఈరోజు మీరందరూ సంతోషంగా ఉండాలి. అంతే హ్యాపీగా వచ్చి నా హార్ట్ ఫ్రెండ్ కోసం నేనేం రాశానో దాన్ని గెస్ చేసి దాన్ని రాసి ఇక్కడ ఉంచాలి. థ్యాంక్ యూ. అప్పు, ప్రోగ్రాం మొదలు పెట్టమను. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, శ్వాసలో నీలీనమై ఆ మోవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. నేను పాడిన ఈ పాటతోనే మీ హార్ట్ ఫ్రెండ్ మిమ్మల్ని చేరుకోవాలి. ఇప్పటి వరకు కాకర్ల కుటుంబం వారి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనని చిన్నపిల్లలు చేసిన డ్రామాగా చూశారు. అసలైన కంటెస్ట్ కాన్సెప్ట్ ముందుంది. ఈలోపు రిలాక్సేషన్ కోసం కొందరు సెలబ్రిటీస్ చేసే డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేయండి. వంశీబాబు ఏం రాశాడో తెలుసుకోవాలి. కష్టం మేడం, ఆ పేపర్ స్టేజ్ మీద ఉంది. ఎక్కడున్నా అందులో ఏం రాశాడో తెలియాల్సిందే. అమ్మ వసుంధర, చాలా చక్కగా పాడావమ్మా.
సో మీ అన్నయ్య స్టేజ్ మీద ఎలా మాట్లాడారో చూసారా? చూశాను. అలా మీరు కూడా మాట్లాడితే ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది కదా. బా అప్, మ్. అనవసరంగా తననెందుకు గుర్తు చేస్తున్నారు అలెక్కే గారు? అమ్మా, అమ్మా వాసు, ఏదో ప్రమాదం అన్నారు, ఏమైందమ్మా? చిన్న ఫైర్ యాక్సిడెంట్ అమ్మా, ఏం కాలేదు. అయ్యో అమ్మా, తులసి, అమ్మా. నువ్వు కంగారు పడకు తులసి. నాన్న ఇన్హీలర్ తీసుకురాలేదా? మర్చిపోయానమ్మా. దీన్ని కూడా ఇంట్లోనే మర్చిపోయి రావాల్సిందిరా. పేడ వదిలిపోయేది. ఇంత పెద్ద ఫంక్షన్ లో ఉబ్బసరోగిలాగా పోతే ఏంటి పరిస్థితి? అమ్మా, నానమ్మ, బా మాట అన్నా లేవే, పుట్టుక్కున పోతుందా ఏమిటి? అమ్మా వసు, మేము ఇంటికి వెళ్తాంలే, నువ్వు ప్రోగ్రాం చూసుకుంటరా. భోంచేసి వెళ్ళండి నాన్న. పర్లేదులేమ్మా. ఇప్పుడు అన్ని వెరైటీస్ మీ అమ్మ రుచి చూడాలా? గాలి తీసుకోవడమే కష్టం అయిపోతుంది మీ అమ్మకి. తులసి, మనం వెళ్దాం కదా. వసు, మేము వెళ్ళొస్తామమ్మా, అమ్మా, మీరు వచ్చేసేయండి. జాగ్రత్త. తులసి, వెళ్దాం పద. మేడం మేడం, అమ్మాయిలందరూ ఏదేదో రాయడం మొదలు పెట్టారు. మేడం, ఒకవేళ వంశీ సార్ వెతికే హార్ట్ ఫ్రెండ్ నేనే అయితే ఏం చేయాలి? నువ్వే అయి నెత్తిన కూర్చోవాలని చూస్తున్నావా? ఆ, అలా చేస్తే మీరు చంపేస్తారని తెలుసు మేడం, కానీ ఇప్పుడు కాంటెస్ట్లో గెలవడం ముఖ్యం కదా. గెలవాలి. బావ పక్కన నా చెల్లెలు నిల్చోవాలి పర్మనెంట్ గా. ఎస్, గాట్ ఇట్. ఆ, నాకు కూడా చెప్పండి మేడం. స్టేజ్ మీదుండి వంశీ బావ రాసిన ప్యాడ్ సంపాదిస్తే కాంటెస్ట్ గెలిచినట్టే. వెళ్ళి తీసుకురా. హ్మ్, ఓకే మేడం. మ్. సో నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళల్లో నాకు ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో గుర్తుపడతారని. తింగరి నాగన్న, నేనేరా మగడ. ఆ మాత్రం గుర్తుపట్టలేవా నువ్వు? అటు చూసి చెప్పండి అలెక్కే గారు. ఇక్కడుందబ్బా. ఇంతమంది అమ్మాయిలు తనని ఎలా గుర్తుపట్టేది? ఆ, ఐడియా. వాడేదా? వాడుకోవాల్సిందే అండి. ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫోన్ చేస్తాను. ఏ అమ్మాయి లిఫ్ట్ చేసి హలో అంటుందో తెలిసిపోతుంది కదా. మీరు జీనియస్. థ్యాంక్స్ అండి. ట్రై చేయండి. ఆ, సో నేను వాటర్ తాగొస్తాను. ఆ, సరే. చెప్పు బేబీ. బేబీనా? నువ్వు కిట్టివిరా. గడద గుడ్డేం కాదు. నువ్వెక్కడున్నావో చెప్పు, నిన్ను వెతుకుతున్నా నేను. కనుక్కో. ఆ మాత్రం కనిపెట్టలేవా? కనుక్కుంటా, ఖచ్చితంగా కనుక్కుంటా. నువ్వు కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడే నాకు ముద్దులు పెడతాన్నావు కదా. దమ్ముంటే వచ్చి కిస్ చెయ్యి. ఛాలెంజా? ఎస్, 5 minutesలో నేను స్టేజ్ మీద ఉంటాను. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. Hey, night
family party. It's a family party. It's a family party. It's a family party. ఏం రాయాలో అర్థం కావట్లేదే. క్లూస్ లేవు, ఏమీ లేవు. ఏం రాయాలి? ఈ పజిల్ ఏంటో, ఈ డ్రామా ఏంటో నాకేం అర్థం కావడం లేదు. అర్థం కావాల్సింది ఆ పని మీద వచ్చిన వీళ్ళకి, నీకు కాదు. అది సరే కానీ నాకు డౌటు. వీళ్ళు నిజంగా జరిగింది చెప్తున్నారా లేకపోతే కథలు అల్లుతున్నారా? జరిగిపోయింది చెప్తే కథగానే ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. నీ లైఫ్లో అలాంటి సంఘటన ఉందా వసుంధరా? వసుంధరా, వసుంధరా, నాకు మా తాతయ్య ఇచ్చిన జ్ఞాపకాన్ని, మా తాతయ్య నాకు దూరం చేసిన ఆపదలో ఉన్న ఆ అబ్బాయికి ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి అదే నాణాన్ని తన చేతిలో పెట్టాను. ఏం నాణ్యమన్నావు? రాముడి నాణం. ఏంటా మంత్రం? శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ 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 జనార్దనాయ. ఆ వసుంధరా, రోజు వసుంధరా, నువ్వు ఇక్కడున్నావా? చెప్పండి సార్. ఇక్కడేం చేస్తున్నావు? నా హార్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసుకోవాలి కదా. వెళ్దాం పదా. డ్రాప్ బాక్స్లో వేస్తాను కదా సార్. ఒక్కొక్క క్షణం ఒక్క యుగంలా అనిపిస్తుంది. నువ్వు నా వెంట ఉంటే నాకెక్కడ లేని ధైర్యం వస్తుంది. పద. ఈయన హార్ట్ ఫ్రెండ్ ఎవరో కానీ నా ఫ్రెండ్ చేతిని మాత్రం వదిలేలా లేడు. మీ హార్ట్ ఫ్రెండ్ని వెతుకుదామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారేంటి సో? నువ్వు కూడా నా ఫ్రెండ్వే కదా వసుంధరా. తను ఎక్కడుందో కనుక్కునే ప్రయత్నంలో నువ్వు నా గుండెకి కనెక్ట్ అయ్యావు. చెప్పలేం, నా హార్ట్ ఫ్రెండ్వి నువ్వేనేమో. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాటయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాటయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు.
ఏంటి నిల్చొని కలలు కంటున్నావా? మీ బాసు నువ్వు ఇద్దరూ కలిసి డ్యూయట్ పాడుకున్నారు. నీకు వేరే పని లేదనుకుంటాను. ఉండు, ఏదో ఒక పనప్ప చెప్తాను. పద. వీడికి ఏమైంది అలా నిలబడిపోయాడు? ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారమ్మా. అర్థమయ్యేలా చెప్పు మూర్తి. అదే మేడం, అన్నయ్య గారికి తమ్ముడు గారు కూడా హెల్ప్ చేస్తున్నట్టున్నారు. వెళ్ళు. అలేఖ్య గారు, మీరొచ్చారేంటి? నేనొచ్చానేంటి సార్? మీరే వచ్చారండి. ఏంటి చెప్పండి. అది మీ చిన్నప్పటి ఫ్రెండ్ ఫోన్. ఆ అమ్మాయి ఏంటి వచ్చిందా? ఎక్కడుంది? రాలేదు రాలేదు రాలేదు. మరి అదేనండి ఫోను. ఫోన్ చేసిందా? చేయలేదు. మరి ఏంటి, ఎందుకు తడబడుతున్నారు? ఏంటో చెప్పండి. ఒక్క నిమిషం. ఈ ప్యాడ్ కోసం. ఈ ప్యాడా? ఈ ప్యాడ్ మీకెందుకండి? అవును కదా, నాకెందుకు? ఏంటండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి అలేఖ్య గారు, ఏంటి? ఎక్స్క్యూజ్ మీ అండి, మా టేబుల్ మీద స్లిప్స్ పెట్టలేదండి. మా వాళ్ళు స్లిప్స్ రాయాలి. కాస్త ప్యాడ్ ఇస్తారా? తీసుకో. అలేఖ్య గారు, ఏంటండి ఇందులో అన్నయ్య రాసిన కంటెంట్ ఉంది. తన హార్ట్ ఫ్రెండ్ కంటెంట్. అలా ఇచ్చేస్తారేంటి? ఇదిగోండి, ఈ ప్యాడ్ తీసుకెళ్ళండి మీరు. థ్యాంక్స్ అండి. అలేఖ్య గారు, ఇప్పుడు చెప్పండి. నువ్వు వెళ్ళు. ఇదిగోండి మేడం. ఏంటి మేడం అలా చూస్తున్నారు? బావకి పెన్ గట్టిగా ఒత్తి రాయడం అలవాటు. పైన పేపర్లో ఏం రాశాడో ఈ పేపర్లో మార్క్స్ పడుంటాయి. ఓ అలాగా. ఇదా బావా నువ్వు రాసింది? దొరికిందే. నేను చెప్పినట్టు రాయ్. రాసావా? రాశాను మేడం. ఇప్పుడు ఈ పేపర్ అక్కడ పెడితే బావ దాన్ని చూసి హార్ట్ ఫ్రెండ్ నిషానా అని ఆశ్చర్యపోతాడు. అమ్మమ్మ వాళ్ళు షాక్ అయిపోతారు. వెళ్ళు. అలాగే మేడం.